హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీలో మనం ఏమైనా టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు అకామిడేషన్ అనేది ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలో చాలామందికి అయితే తెలీదు. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే ఇప్పుడు అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాం. సో దానికి సంబంధించిన రూమ్స్ అనేవి ఎలా బుక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బటన్లో అన్నవరం రూమ్ బుకింగ్ ఆన్లైన్ అని దాని మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మనకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. దాని మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ బుకింగ్ ఆఫ్ అకామిడేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పేజ్ ఓపెన్ అయింది కదా, ఇదేంటంటే ఏపీ టెంపుల్స్కి సంబంధించిన వెబ్సైట్. ఇందులో మనం ఏంటంటే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, దర్శనం టికెట్స్ ఇలా అన్నీ కూడా మనం ముందుగానే ఇందులో అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, మనకి ఆల్రెడీ ముందుగానే అకౌంట్ ఉంటే డైరెక్ట్ మన మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే మనం సైన్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ మాకు అకౌంట్ లేదు అనుకుంటే మాత్రం కింద సైన్ అప్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇవన్నీ మనం ఇచ్చి ఇక్కడ సైన్ అప్ అయితే మనకి అకౌంట్ అయితే సైన్ ఇన్ అవ్వచ్చు డైరెక్ట్ అకౌంట్ ద్వారా. ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ ఇన్ అయ్యాక మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది. చూసారు కదా, ఇక్కడ ఏంటంటే అకామిడేషన్, ఇక్కడ బుక్ నౌ అనే ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మనకి సెలెక్ట్ టెంపుల్ అనే ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏపీలో ఉన్న టెంపుల్స్ ఆల్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మనం ఏ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామో ఆ టెంపుల్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అసలు ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి మన ఏపీలో అయితే. మేమైతే అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి అన్నవరం టెంపుల్ని అయితే మేము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి రూమ్ టైప్ అయితే అడుగుతుంది. మనకి ఏసీ ఆర్ నాన్ ఏసీ ఏం కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారో అంతమంది. ఇక్కడ చూసారు కదా, మనకి వెంటనే ఏ డేట్స్లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి, అవైలబుల్ లేవో అన్నీ ఇక్కడ మనకైతే చూపిస్తుంది. కింద చూడండి, కింద గ్రీన్లో కనిపించేవి అవైలబుల్ ఉన్నట్టు, ఎల్లో కలర్లోవి ఆల్మోస్ట్ బుక్ అయిపోయినవి, రెడ్ కలర్లో ఉన్నవి నాట్ అవైలబుల్. చూసారు కదా, ఈ డేట్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మేము ఈ మంత్ 25th అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో నేను దాన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. చేశాక ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి శివ సాధన అనే దాంట్లో అయితే మనకి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంట. పర్ డే 1500 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనకి చెక్ ఇన్ టైం అండ్ చెక్అవుట్ టైం కూడా ఇచ్చారు. మార్నింగ్ 8 నుంచి నెక్స్ట్ డే 8 AM వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ బుక్ నౌ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మన మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మన అడ్రస్ ఇవన్నీ ఇచ్చాక ఇక్కడ మన కన్ఫర్మ్ బుకింగ్ అని అడుగుతుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి రూమ్స్ అయితే బుక్ అయిపోతాయి. సో ఇలాగే మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలనుకుంటే ముందుగానే ఇలా రూమ్స్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.